హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ను తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి మన బాపట్లకు సంబంధించినటువంటి ఫార్మసీ కళాశాల వాళ్ళు చేసినటువంటి ఘనత అని చెప్పొచ్చు. సో గుండెపోటును నిరోధించే ఔషధ ఫార్ములాను కనుక్కోవడం జరిగింది. కనుక్కోవడమే కాకుండా మళ్ళీ దానికి సంబంధించినటువంటి పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో గుండెపోటును నిరోధించే ఔషధం కనుక్కోవడమే ఒక గొప్ప అనుకుంటే, దానికోసం పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవడం మరొక ఘనతగా మనం చెప్పుకోవచ్చు. సో దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను మన బాపట్ల వాసులు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బాపట్ల ఫార్మసీ కాలేజీలో ఎవరైతే చదివింటారో వాళ్ళు కూడా కమెంట్ రూపేనా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చారు అన్న విషయాన్ని. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా రూపొందించిన బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్ జారీ చేయడం జరిగింది. సో పూర్తి వివరాల్లోకి వెళ్తే, గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి సాయి కిషోర్, ఆయన నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ, టి వాణి ప్రసన్న అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తుంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని, అర్ధరాత్రి తెల్లవారుజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు. ఈ ప్రతికూలతను అధిగమించి కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయి కిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణి ప్రసన్న పరిశోధనలు చేశారు. 4.5 ఏళ్లకు పైగా శ్రమించి గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. రాత్రి భోజనం తర్వాత 9 గంటలకు ఈ క్యాప్సూల్ వేసుకుంటే రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసే గుండెపోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధన ద్వారా నిరూపించారు. కుందేళ్లపై 2 దశల్లో ఈ ఔషధాన్ని పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ టెక్నాలజీలో పరిశోధన పత్రం ప్రచురితమైంది. తమ ఔషధ ఫార్ములాపై పేటెంట్ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేశామని, తాజాగా కేంద్ర పేటెంట్ సంస్థ పేటెంట్ జారీ చేసిందని ఆచార్యుడు సాయి కిషోర్ తెలిపారు. పేటెంట్ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు గారు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు గారు, కళాశాల ప్రిన్సిపల్ టిఈ గోపాలకృష్ణమూర్తి అభినందించారు. సో ఇదండి బాపట్ల ఫార్మసీ కాలేజ్ వాళ్ళు చేసినటువంటి ఘనత అని చెప్పొచ్చు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే బారి నుంచి ఖచ్చితంగా ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందో అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరూ వీళ్ళందరినీ ప్రశంసించాలని కోరుకుంటున్నాను. కమెంట్ రూపేనా ఖచ్చితంగా వీళ్ళని ప్రశంసిస్తారని ఆశిస్తున్నాను. చూశారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బాపట్ల నుంచి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, అట్ ద సేమ్ టైం బాపట్ల ఫార్మసీ కాలేజీలో ఎవరైతే చదివింటారో వాళ్ళందరూ కమెంట్ రూపేనా నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.